శ్రీకాకుళం జిల్లా నడి రోడ్డుపై కుప్పలు కుప్పలుగా పెరిగిపోయిన చెత్త పక్క నుంచి వెళ్లిన ప్రజలు ముక్కుపై వేలు వేసుకోవాల్సిందే. ఆ దుర్వాసనకి స్థానిక ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఇలా పెరిగిపోయిన చెత్తను ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకున్నారు. జిల్లాలో చెత్త కంపు కొడుతున్నాయి. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్. శ్రీకాకుళం నగరంలో చెత్త కుప్పల శిఖరంలో కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం వారాంతపు సెలవు కాగా సోమవారం విశాఖ నగరంలో మహాసభల పేరుతో విధులను బహిష్కరించారు. వరుసగా 2 రోజుల పాటు చెత్త సేకరణ, తరలింపు జరగకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. నగరవాసులు తమ ఇళ్లల్లో చెత్తను రోడ్లపైకి తెచ్చి పడేస్తున్నారు. దీంతో 7 రోడ్ల కూడలి వద్ద పిఎన్ కాలనీ, తోటపాలెం, రామలక్ష్మణ జంక్షన్ ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పర్వతంలా కనిపిస్తున్నాయి. వీటిని కుక్కలు, పందులు, పశువులు చిందరవందర చేయడం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో చెత్త నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికంగా నివసిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మహాసభల నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పెరుకుపోయిన చెత్త వల్ల పట్టణమంతా కంపు కొడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ వెంటనే స్పందించి క్లియర్ చేయాలని పట్టణ ప్రజలు కోరుకున్నారు.